వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. అమరావతి రాజధానిలో మంత్రి నారా లోకేష్ పర్యటన. గోప్యంగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 2 వ్యక్తులను పట్టుకున్న గోదావరిఖని 1 టౌన్ పోలీసులు. కర్నూలులో వినాయక నవరాత్రుల సందడి. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్ వినాయక నిమజ్జనాలపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అసహనం. ఇక వివరాల్లోకి వెళ్తే, రైతుల సమస్యలపై స్పందించి డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు దానపురం ఉదయ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో మండల కేంద్రాలలో రైతులకు యూరియా అందడం లేదని, ఎంతో మంది రైతులు యూరియా కోసం షాపుల దగ్గర గంటల తరబడి వేచి చూస్తున్న పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతులకు యూరియా ఇవ్వాలని ప్రత్యేకంగా రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఈరోజు ఆదోని పట్టణంలోన దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు చాలా జిల్లాల్లోన మండలాల్లోన మరి యూరియా అందలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రము ఈరోజు ప్రజలతో ఓట్లు వేయించుకొని దాదాపుగా 2 నెలలు గడుస్తూ ఉన్నా, పంటలు పండుతూ ఉన్నా కూడా ఈరోజు యూరియా లేకపోవడం వల్ల చాలా రైతులు కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో అన్ని చోట్ల చూసుకోండి, ఈరోజు ఎక్కడ చూసినా కూడా యూరియా అనేది రైతులకు అందడమే లేదు. ఈరోజు యూరియా అందకపోతే రైతులు పంటలు ఎట్లా పండించాలా? ఈ రాష్ట్ర ప్రభుత్వము మేము ఒకటే అడుగుతా ఉన్నాము, రైతుల పక్షాన ఎటువంటిదైతే ఈరోజు రైతులకు యూరియా అందకపోతున్నట్లు ఉన్నారో ఖచ్చితంగా రైతులకి యూరియా అనేది అందాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి రైతులు కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాము, దయచేసి రైతులకు యూరియా ఇవ్వాలనేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. రైతులు పండించుకునేటటువంటి పంటకు యూరియా లేకపోతే ఏ విధంగా రైతులు పంటలు పండించుకుంటారో కంటతడి పెడుతున్నారో. షాపుల దగ్గర యూరియా షాపుల దగ్గర గంటలు రోజంతా వేచి చేసి ఆ రోజు ఇవ్వలేదు, స్టాక్ అయిపోయింది అనేసి ఈరోజు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఈ విధంగా చెప్పడం వల్ల రైతులు మనోభావాలు దెబ్బతి ఈరోజు దేశానికి వెన్నెముకైనటువంటి రైతన్నకు ఈరోజు మళ్ళీ యూరియా లేకపోవడం ఏంటి? రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, గిట్టుబాటు ధరలు కల్పించడం లేదు. మరి రైతులు ఈరోజు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సెకండ్ ముంబైగా పేరు పొందింది ఆదోనే. మరి అటువంటి ఆదోన్లను ఈరోజు వేరుశనగ కొనుక్కోకున్నట్లు ఈరోజు రైతులు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయం పైన మాట్లాడి తక్షణమే రైతులకు మరి గిట్టుబాటు ధర కల్పించాలి. మరి ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో యూరియా ఖచ్చితంగా అందించకపోతే పెద్ద ఎత్తున రైతులంతా ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు. ఎమ్మెల్యేకి ఇన్ఫార్మ్ చేశారు ఒకసారి సార్? దాదాపు కంటే రైతుల పక్షాన, కమ్యూనిస్ట్ నాయకుల పక్షాన దాదాపు కంటే అన్ని ఇన్ఫర్మేషన్లు, వినతి పత్రాలు కూడా ఇచ్చాము. దాదాపుగా రైతులు కూడా ఎమ్మెల్యే గారిని పోయి కలసడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా రైతులకి ఈరోజు ఇస్తాం రేపు ఇస్తామని దాదాపుగా 2 నెలల నుంచి వేచి చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 4 రోజులకు ఒకసారి గూడ్స్ ఆగుతుంది యూరియా ట్రైన్ అని చెప్పేసి అంటున్నారు. తీసుకోవచ్చు, ఇంకా ఎట్లా అయితే ఉండదని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు యూరియా లేదని అంటున్నారు, ఎట్లా అన్న? నేనేమంటానంటే రైతులకు ఇస్తామని చెప్తే వెళ్తేనేమో ఇస్తామని చెప్తున్నా. ఈరోజు 4 రోజులకు ఒకసారి ట్రైన్ ఆగితే యూరియా రైతులకు అందితే ఈరోజు ఇంత దాదాపుగా షాపుల దగ్గర వేచి చూస్తున్నారు. దాదాపు 2 నెలల నుంచి ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులు చూస్తున్నారు, సబ్ కలెక్టర్ గారు చూస్తున్నారు, కలెక్టర్ గారు చూస్తున్నారు, జిల్లాల వారీగా మండలాల వారీగా అన్ని చోట్ల కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇబ్బందులు పట్టి రైతులు ఈరోజు ఎందుకు ముందుకు వస్తారు? యూరియా లేదనేసే కదా ముందుకు రావడము, షాపుల దగ్గర వేచి చూడడము. అంటే ఎమ్మెల్యేగా లాస్ట్ టైం చెప్పారు కదండి, ఒకవేళ మీకు రైతులకి అందకపోతే ఒక నంబర్ పెడితే ఆ నంబర్ కాల్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేయండి చెప్పి. నేను ఏమంటానంటే ఈరోజు రైతులకు ఇస్తామని చెప్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వాలే చెప్తా ఉన్నాయి, స్థానికంగా ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నారు, సంతోషమే కాదనిలే. కానీ రైతులకి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నా అది చూడాలి కదా. ఖచ్చితంగా ఇప్పుడు తక్షణమే పంపిణీ చేయకున్నట్ల ఈరోజు ఇస్తాం రేపు ఇస్తామని చెప్తున్నారు కానీ రైతులకు చాలా చోట్ల అందడం లేదు. ఈరోజు రైతులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడండి, తెలుసా కదా ఆవేదన ఏంటనేది. నా పేరు ఉదయ్ కుమార్, నేను డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు. రైతుల పక్షాన వచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రేపు నిర్వహించనున్న గణేష్ నిమజ్జనానికి సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. గోదావరి నది పరివాహక ప్రాంతంలో ప్రత్యేకంగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. నదిలో నీరు అధికంగా ఉండడంతో క్రేన్ల సహాయంతో గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నారు. గణేష్ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. రేపు జరగబోయే నిమజ్జన కార్యక్రమానికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు మున్సిపల్ కమిషనర్ గారు ఐఏఎస్ అరుణశ్రీ గారి ఆధ్వర్యంలో, సిపి గారు స్పెషల్గా ఏసీపీ రమేష్ గారి ఆధ్వర్యంలో, అదే మాదిరిగా అన్ని డిపార్ట్మెంట్స్ భాగస్వాములై ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోదావరి బీచ్ దగ్గర విపరీతమైనటువంటి వర్షపు నీరు వస్తూ ఉంది. ఇక్కడ కావాల్సిన లైట్స్, క్రేన్స్ కూడా గతం కంటే ఎక్కువ, సుమారుగా 16 మొత్తం 10 క్రేన్స్, అటువైపు 10 క్రేన్లు, తర్వాత 25 ప్లాట్ఫామ్స్, దాని తర్వాత ఇక్కడ నీళ్ళల్లో స్పీడ్ బోట్స్, స్విమ్మర్స్, ఎమర్జెన్సీగా ఏదైనా జరిగితే తక్షణమే ఏర్పాటు చేసే విధంగా చేస్తూ శానిటేషన్ అని కూడా చేస్తూ ఉన్నారు. అయితే మీ ద్వారా భక్తులందరికీ కూడా ఎవరైతే ఈ ఉత్సవంలో పాల్గొన్నటువంటి ఎవరెవరైతే విగ్రహాలు పెట్టినారో తీసుకుని వచ్చే వాళ్ళు కూడా త్వరితగతిగా వచ్చి లైన్లో ఉండి తొందరగా చేసి ఎక్కువ ఉత్సాహంతో ఆ బ్రిడ్జ్ పైకి ఎక్కడం, చూడడం, తొంగి చూడడం లాంటివి చేయకుండా ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ముందుకు పోయేటువంటి కార్యక్రమం చేయాలి. ప్రభుత్వ అధికారులకి, పోలీస్ అధికారులకి సహకరించాల్సిన కోరుతూ చిన్నపిల్లలను, ప్రత్యేకంగా చిన్నపిల్లలను మరి వారిని నీటి దగ్గర రాకుండా చూసుకునే ప్రయత్నం కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి ఎవరైతే వినాయక ఉత్సవ సమితికి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారో వారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వారి టీమ్స్లో కొంతమందిని ఆ రోజు వాలంటీర్స్గా పనిచేయడానికి ఈ రోజు నుంచే మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఏసీపీ రమేష్ గారు కలిసి మరి ఆ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళు అక్కడ పనిచేయడానికి వస్తే వాళ్ళు ఒకరోజు ట్రైనింగ్ ఇచ్చి రేపు పూర్తి స్థాయిలో పనిచేయడానికి ఉండే విధంగా ముందుకు రావాల్సిందిగా, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాల్సిందిగా మీ ద్వారా అందరినీ పిలిపిస్తాం. పాతపట్నం మండల కేంద్రంలో పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్పై విషం కక్కితే సహించేది లేము. మీ హయాంలో జరిగిన దోపిడీ, అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ మాజీ ఎమ్మెల్యేపై సవాల్ విసిరిన తెలుగు తమ్ముళ్ళు. పేద ప్రజలకు పట్టడన్నం పెట్టే అన్న క్యాంటీన్పై మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి రాజకీయాలు చేయడం తగదు. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల హామీల్లో భాగంగా అన్నా క్యాంటీన్ మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పేదవాడికి పట్టడి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం మంచి కార్యక్రమం చేస్తుంటే ఈరోజు పాతపట్నం చెందిన వైసీపీ నాయకులు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చినప్పుడు మీకు కనిపించలేదా మీ అన్యాయము, అక్రమాలు? తర్వాత మన పాతపట్నం స్కూల్ గ్రౌండ్ విషయంలో కూడా మీరు ఆ రోజు చేసింది ఏమీ లేదు. ఈరోజు ఒక పేదవాడికి 5 రూపాయలకే భోజనం పెడతామంటే ఎక్కడ లేనివన్నీ వచ్చి మీరు రకరకాలుగా చూపించి ఇక్కడ ఏదో పెద్ద అన్యాయం జరిగిపోయినట్టుగా, అక్రమం జరిగిపోయినట్టుగా చూపిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజావేదిక కూల్చినప్పుడు మీరేమయ్యారు? మీరంతా కూడా అధికారంలో మీరే ఉన్నారు కదా. ఆ రోజు మీకు ఎవరికి కూడా మీకు నోరులు రాలేదు. ఈరోజు ఒక పేదవాడికి అన్నం పెట్టాలని చూస్తుంటే ఈరోజు ఎక్కడ లేనివన్నీ కూడా వచ్చి మీరు ఇక్కడ. నిన్న మాజీ శాసనసభ్యులు రెడ్డి శాంతి మేడం గారు ఇక్కడికి వచ్చి ఏదో నష్టం జరిగిపోయినట్టు మాట్లాడారు. ఈరోజు కూటమి ప్రభుత్వం పేద ప్రజల కోసం కొలాప్సైడ్ అయిన బిల్డింగ్ ని కూలద్రోసి అవసరం కోసం ఈరోజు వినియోగించి పేద ప్రజల కోసం వినియోగిస్తుంటే రాజకీయ లబ్ధి కోసం ఆమె అవాకులు చవాకులు చెప్పారు తప్పిస్తే అందులో పసలేదని మేము భావిస్తున్నాము. ఎందుకంటే గతంలో ఇదే ప్లేస్ లో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తే ఈ నియోజకవర్గం నలుమూలల నుండి రోజుకి సుమారు 700-800 వచ్చి భోజనం చేసేవాళ్ళు. అదే పెర్మనెంట్ బిల్డింగ్ అయితే సుమారు రోజుకి 1000-1500 మందికి కూడా భోజనాలు పెట్టే అవకాశం ఉందనే ఉద్దేశంతో శాసనసభ్యులు వారు ప్రభుత్వానికి తెలియజేస్తే మనకు కూడా ఇక్కడ మంజూరు చేశారు. దాన్ని అడ్డుకోవాలని, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ప్రజలు ఇది నమ్మకుండా తిప్పికొట్టి
వాళ్ళు చేసిన అరాచకాలను ఒకసారి గుర్తు చేసుకుని వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తారని తెలియజేసుకుంటున్నాం. గణేష్ నవరాత్రులలో భాగంగా ఈరోజు కొర్రముల గ్రామశాఖ అధ్యక్షులు జగదీష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కొర్రముల బీజేపీ కార్యాలయం నందు గణేష్ మహారాజ్ దగ్గర కొర్రముల భజన బృందం కమిటీ వారిచే నిర్వహించిన భజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మేడ్చల్ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే గట్కేసర్ మండల్ శ్రీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నగారితో పాటు ఈ కార్యక్రమంలో కొర్రముల ఉపాధ్యక్షులు జానకిరామ్, బూత్ అధ్యక్షులు కొప్పుల నరసింగారావు, కట్టు స్రవంతి నందు, కప్పరి హరినాథ్, నూనెముంతల వెంకన్న మరియు కొర్రముల బీజేపీ నాయకులు. లైటింగ్ కట్టొచ్చు అన్న కొంచెం అన్న కొంచెం పెద్ద మనిషి నీడ పడుతుంది దిగే అటు పోవే కూర్చో కూర్చో ఈ రకంగా మేము కలిసి మళ్ళీ చాలా ఉన్నాయి అయినా సరే నిర్విఘ్నం గురువే దేవా సర్వకార్యేషు సర్వదా తొలి పూజ నీదే విఘ్నేశ్వరా తొలి పూజ నీదే విఘ్నేశ్వరా పొలగోన్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే వినాయకి నవరాత్రి మహోత్సవాల్లో కార్యక్రమంగా భజన ఏర్పాటు కొర్రంలో ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ పాల్గొన్న ప్రతి కార్యకర్తకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు మనం మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న పోచారం మున్సిపాలిటీలో కొర్రాంల గ్రామం ఇక్కడ శివాలయం బృందం ఇక్కడ అంటే దాదాపు నాగరికత అనుకో 50-60 సంవత్సరాల క్రితం
ప్రతి ఒక్కటి ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటుండే. కానీ ఇప్పుడు ఎవ్వరు కూడా తీసుకోకపోవడం వలన మీ పాటలు కానీ మీరు చేసే భజన కానీ అంతరించిపోతుంది. కాబట్టి మనందరం కూడా ఇలాంటి వాడిని ఎంకరేజ్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాం. ఆటో రిక్షా వెల్ఫేర్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు తూమ్ల నరేష్ అన్న గారి ఆదేశం ప్రకారం ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసులు మన ఆటో డ్రైవర్ సోదరులు అకాల వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లోకి నీరు ఇళ్లలోకి చేరడంతో వాళ్ళకి ఇబ్బందికరంగా మారడంతో మంచిర్యాల ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు తూమల నరేష్ అన్న గారి వారికి కొంత అయినా ఊరటివ్వనివ్వాలని ఉద్దేశంతో అన్నగారి సహృదయంతో ఒక చిన్ని సాయంగా వారికి ఎండి మహబూబ్, ఎస్కే ఫిరోజ్, ఎస్కే అహ్మద్, డివిటి రవి కుటుంబాలకు రైస్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది. రైతులు పడుతున్న బాధలు చూడలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బాంధవుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్య చిత్రాన్ని తన రాజకీయ నైపుణ్యంతో అన్ని వర్గాల పేద ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా తన మార్కెట్ పాలనలతో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుంచిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిపై కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు చేస్తూ సిబిఐ విచారణకు ఆదేశించిన రేవంత్ రెడ్డి కుట్రపూరిత రాజకీయ ధోరణిని నిరసిస్తూ ఈరోజు టేక్మట్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సట్ల రవి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కేసీఆర్ గారిపై సిబిఐ విచారణ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. రైతులకు యూరియా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం, రైతులకు యూరియా అందించలేని అసమర్థ ప్రభుత్వం, కేసీఆర్ గారి మీద అన్యాయంగా పెట్టిన సిబిఐ కేసులు వెంటనే, కేసీఆర్ గారి మీద పెట్టిన అన్యాయంగా పెట్టిన సిబిఐ కేసులు వెంటనే. జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ గారి మీద అన్యాయంగా పెట్టిన సిబిఐ కేసులు వెంటనే, వెంటనే కేసీఆర్ గారి మీద పెట్టిన సిబిఐ కేసులు వెంటనే. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ఈరోజు టేకుమట్ల మండల కేంద్రంలో రైతులకు యూరియా దొరకక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న ఈ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తున్నది తప్ప రైతులకు యూరియా అందించాలి, రైతులను ఆదుకోవాలి, రైతులకు మనోధైర్యం ఇవ్వాలనేటువంటి మరి పద్ధతిని ఆలోచించకుండా నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతుల వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు మరి రాస్తారోకో నిర్వహించడం జరిగింది, నిరసన దీక్ష తెలియజేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణకు జీవన్ ధారాగా ఒక వరప్రధానిగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి తెలంగాణ పంట పొలాలకు నీళ్ళిచ్చి రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేసి రైతులకు ఒక విశ్వాసం కలిగించినటువంటి కేసీఆర్ గారి మీద దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి సాంకేతిక చిన్న కారణాన్ని చూపెట్టి ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ వేసి మొన్ననే ఘోష్ కమిషన్ వేసి 2 సంవత్సరాలు మరి లీకుల మీద లీకులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు శాసనసభ పెట్టి రైతుల సమస్య చర్చించకుండా అకాల వర్షాలకు రైతులు మునిగినటువంటి పంట పొలాల గురించి మాట్లాడకుండా
కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేయడం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. తక్షణమే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి బేషరతుగా క్షమాపణ చెప్పి పెట్టినటువంటి కేసును ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ 10 సంవత్సరాలలో పేద ప్రజలు బాగుండాలి, రైతులు బాగుండాలి, తెలంగాణ రాష్ట్రం బాగుండాలని ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు, అడగకుండానే రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ప్రతి పంట పొలంలో ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఒకరోజు ఫోన్ ట్రాపింగ్ అంటాడు, ఒకరోజు మరి విద్యుత్ కొనుగోలు మీద ఎంక్వైరీ అంటాడు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ అంటాడు. ఇచ్చిన ఎన్నికల వాగ్దానం అమలు చేయలేనటువంటి మరి చాతగాని ప్రభుత్వం ఈరోజు ఈ రకంగా కాలయాపన చేస్తున్నది. కాబట్టి వీటన్నిటిని నిరసిస్తూ ఈరోజు మేము రోడ్డెక్కడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మరి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రైతులకు సమయం దాటిపోతూ ఉన్నది. వర్షాలు పడ్డాయి, భూగర్భ జలాలు పెరిగినాయి, నాట్లేసిన్లు, పత్తి కూడా ఈరోజు పూత దశకు ఉన్నది. సకాలంలో ఎరువు లేకపోతే పంట దిగుబడి రాదు. కాబట్టి తక్షణమే సరిపోయేటువంటి యూరియాను మరి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వకపోతే ఈ ప్రభుత్వానికి ఎక్కడెక్కడ స్తంభింపజేస్తాం, శాసనసభ్యులను మంత్రులందరినీ కూడా గెరావ్ చేసి ఎక్కడెక్కడ తిరగ కూడా చేస్తామని కూడా హెచ్చరిక చేస్తాం. పాతపట్నం మండల కేంద్రంలో పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్పై విషం కక్కితే సహించేది లేము. మీ హయాంలో జరిగిన దోపిడీ, అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ మాజీ ఎమ్మెల్యేపై సవాల్ విసిరిన తెలుగు తమ్ముళ్ళు. పేద ప్రజలకు పట్టడన్నం పెట్టే అన్న క్యాంటీన్పై మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి రాజకీయాలు చేయడం తగదు. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల హామీల్లో భాగంగా అన్నా క్యాంటీన్ మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పేదవాడికి పట్టడి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం మంచి కార్యక్రమం చేస్తుంటే ఈరోజు పాతపట్నం చెందిన వైసీపీ నాయకులు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చినప్పుడు మీకు కనిపించలేదా మీ అన్యాయము, అక్రమాలు? తర్వాత మన పాతపట్నం స్కూల్ గ్రౌండ్ విషయంలో కూడా మీరు ఆ రోజు చేసింది ఏమీ లేదు. ఈరోజు ఒక పేదవాడికి 5 రూపాయలకే భోజనం పెడతామంటే ఎక్కడ లేనివన్నీ వచ్చి మీరు రకరకాలుగా చూపించి ఇక్కడ ఏదో పెద్ద అన్యాయం జరిగిపోయినట్టుగా, అక్రమం జరిగిపోయినట్టుగా చూపిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజావేదిక కూల్చినప్పుడు మీరేమయ్యారు? మీరంతా కూడా అధికారంలో మీరే ఉన్నారు కదా. ఆ రోజు మీకు ఎవరికి కూడా మీకు నోరులు రాలేదు. ఈరోజు ఒక పేదవాడికి అన్నం పెట్టాలని చూస్తుంటే ఈరోజు ఎక్కడ లేనివన్నీ కూడా వచ్చి మీరు ఇక్కడ నిన్న మాజీ శాసనసభ్యులు రెడ్డి శాంతి మేడం గారు ఇక్కడికి వచ్చి ఏదో నష్టం జరిగిపోయినట్టు మాట్లాడారు. ఈరోజు కూటమి ప్రభుత్వం పేద ప్రజల కోసం కొలాప్సైడ్ అయిన బిల్డింగ్ ని కూలద్రోసి అవసరం కోసం ఈరోజు వినియోగించి పేద ప్రజల కోసం వినియోగిస్తుంటే రాజకీయ లబ్ధి కోసం ఆమె అవాకులు చవాకులు చెప్పారు తప్పిస్తే అందులో పసలేదని మేము భావిస్తున్నాము. ఎందుకంటే గతంలో ఇదే ప్లేస్ లో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తే ఈ నియోజకవర్గం నలుమూలల నుండి రోజుకి సుమారు 700-800 వచ్చి భోజనం చేసేవాళ్ళు. అదే పెర్మనెంట్ బిల్డింగ్ అయితే సుమారు రోజుకి 1000-1500 మందికి కూడా భోజనాలు పెట్టే అవకాశం ఉందనే ఉద్దేశంతో శాసనసభ్యులు వారు ప్రభుత్వానికి తెలియజేస్తే మనకు కూడా ఇక్కడ మంజూరు చేశారు. దాన్ని అడ్డుకోవాలని, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ప్రజలు ఇది నమ్మకుండా తిప్పికొట్టి వాళ్ళు చేసిన అరాచకాలను ఒకసారి గుర్తు చేసుకుని వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పారని తెలియజేసుకుంటున్నాం. ఎరువులపై ప్రధాన కార్యదర్శి డీజీపీలతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడారు. కూడా లాస్ట్ ఇయర్ కన్నా సప్లైస్ ఎక్కువగానే ఇచ్చాం సార్. లాస్ట్ ఇయర్ బై దిస్ టైం 21,000 సార్. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఏబుల్ టు సప్లై 24,000 సార్. సార్ బట్ ఈ సప్లైస్ లో కొంచెం ఒక ఏరియాలో ఎక్కువ వచ్చి ఒక ఏరియాలో తక్కువ రావడం అనేది ఇనీషియల్ గా ఇష్యూ వచ్చింది సార్. ఫర్ ద లాస్ట్ 45 days సార్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ఈ క్రాప్ డేటా బేస్ చేసుకోండి సార్. వీఆర్ సప్లైయింగ్ ఈచ్ ఫార్మర్ 2 bags సార్ అలాంగ్ విత్ ద ఆధార్ కార్డ్ సార్. అట్లానే ప్రైవేట్ డీలర్స్ దగ్గర ఎక్కడైతే సప్లై చేశానో సార్ వీ కెప్ట్ ఆర్ఎస్కే అసిస్టెంట్ సార్ టు రెగ్యులేట్ ద సప్లై సార్. ఆల్మోస్ట్ 12 RSKs సార్. సో ఒకే కోఆపరేటివ్ సొసైటీలో డిస్ట్రిబ్యూట్ చేసే క్యూస్ కూడా ఉంటాయి కాబట్టి వీఆర్ మేకింగ్ ఈచ్ RSK వైజ్ రిక్వైర్మెంట్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ RSK అసిస్టెంట్. పోలీస్ సపోర్ట్ కూడా తీసుకున్నాము సార్. తీసుకొని వాళ్ళకి ఎంత సప్లై చేస్తున్నామో ఎంతమంది వరకు యూరియా ఇవ్వగలం అనే ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్ గా ఇస్తున్నాం సార్. రైజింగ్ బులెటిన్ సార్ త్రూ DPR. So as of now, what is the supply? Last year kanna how much extra we are supplying
అండ్ నెక్స్ట్ వీక్లో ఎంత సప్లై చేయబోతున్నాము అనే బులెటిన్ వస్తుంది సార్. మేజర్ న్యూస్ ఐటమ్స్ కూడా వన్స్ ఇన్ ఏ 3 days with DPRO support we are giving sir. And I am exchanging the data with the police as well as vigilance SPs. Each cooperative society was how much we are supplying అనేది random గా చెక్ చేయమంటున్నాం సార్. Is there any hoarding, unnecessary purchases ఎవరైనా చేస్తున్నారు? So as of now we don't have any issues sir. RSK wise we have done need analysis sir. RSK wise we are going to supply sir. We have the list where RSK supplies are deficient. For that whenever we are getting supply we are giving preference to those RSKs sir. Sir, students are there, we'll definitely will tie up sir and we'll make it error free supply sir. Okay, thank you. ఏదైతే ఇప్పుడే ఈశ్వరరావు కలెక్టర్ గారు చెప్పినట్టు మీరందరూ కూడా ప్లానింగ్ చేసుకొని ఎవ్రీ డే ఎవ్రీ 3 days ఒకసారి యువర్ రిలీఫ్ ప్రెస్ రిలీజ్ అండ్ ఆల్సో కంటిన్యూస్ చేస్తా ఉంటే ఎవరన్నా కానీ డ్రామాస్ ఆడాలంటే భయపడతారు. రెండోది ఎవరైనా సరే మిస్యూజ్ చేయాలన్నా భయం ఉంటుంది. నేను ఐఎమ్ వెరీ క్లియర్, ఎనీబడి వాంట్ టు మిస్యూజ్ దిస్ గవర్నమెంట్ ఇస్ వెరీ ఫార్. ఇప్పుడు బార్డర్ డిస్ట్రిక్ట్స్ లో కూడా కొంచెం దయచేసి జాగ్రత్తగా ఉండండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.